కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా? బహిరంగ లేఖ అందుకు నిదర్శనమా అంటే అవుననే అంటున్నారు ఆమె సన్నిహిత వర్గాలు. కేసీఆర్ వెంటే దయ్యాలు ఉన్నాయన్న కవిత రేపు ప్రత్యేకంగా తెలంగాణ జాగృతి కార్యకర్తలతో సమావేశం కానుంది. ఆ తర్వాత వరుసగా సామాజిక నేతలు, కుల సంఘాలతో భేటీ కానుంది. దీంతో తాను ప్రత్యేక పార్టీ కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించి మొత్తంగా కూడా నిన్న కవిత అంశం అనేది తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనంగా మారింది. నెక్స్ట్ ఎప్పుడైతే కవిత లేఖ రాసింది అని చెప్పేసి ప్రచారం జరిగింది, ఆ లేఖ ఎవరు రాశారు, ఎందుకు రాశారు అనే దానిపైన నిన్న అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత కవిత క్లారిటీ ఇచ్చింది. ఆ లేఖ రాసింది నేనే, పార్టీలో కొంత కుట్రలు జరుగుతూ ఉన్నాయి, కొంతమంది కోవట్టులు ఉన్నారు. సో పార్టీని ఇంకా భవిష్యత్తులో పార్టీకి మంచి పేరు రావాలంటే, పార్టీ భవిష్యత్తు బాగా ఉండాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కవిత ఒక లేఖ రాసిందిగా కవితకు ఇప్పటికే దానికి సంబంధించి అధిష్టానానికి లేఖ రాసిందని చెప్తా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నిన్న అమెరికా పర్యటన తర్వాత కవిత మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చింది. సో పార్టీ విషయంలో కవిత ఆలోచన ఏంది, కవిత ఏం చేయాలనుకుంటుంది, దానిపైన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే పార్టీలో కోవట్లు ఉన్నారు, పార్టీలో తనపైన కుట్ర జరుగుతుంది అంటే ఇండైరెక్ట్ గా కేసీఆర్ దేవుడు అని చెప్తూనే పార్టీలో కుట్ర జరుగుతుంది తనపైన అని చెప్పేసి ఒక పాస్ వదిలింది. సో నెక్స్ట్ కవిత ఆల్టర్నేట్, ఒకవైపు పార్టీకి ఒక అవకాశం ఇస్తూనే, అంటే తను పార్టీలో కోవట్లు ఉన్నారు, అధిష్టానం ఏం చేస్తుందో, కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో తీసుకోవచ్చు, కానీ అదే సమయంలో భవిష్యత్తు నా రాజకీయ ప్రయాణం ఎలా ఉండాలో ఒక ఆలోచన చేస్తున్నట్టుగా ఉంటుంది. తన భవిష్యత్తు రాజకీయాల గురించి కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోనే ముందు అడుగు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దీంట్లో భాగంగా నిన్న అమెరికా వచ్చిన తర్వాత ఈరోజు పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకున్న తర్వాత రేపటి నుంచి తిరిగి కవిత యాక్టివిటీ మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. తనకు సంబంధించినటువంటి పొలిటికల్ యాక్టివిటీకి సంబంధించి మళ్ళీ మరోసారి రేపటి నుంచి వరుస సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగా రేపు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్రంలోని వివిధ కార్యవర్గ సభ్యులతో కావచ్చు, కీలకంగా ఉన్నటువంటి నాయకులతో రేపు సమావేశం కావాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. సో ఆ జాగృతి సమావేశం ముఖ్య నాయకుల భేటీలో కవిత తన ఎజెండా ఏంది, నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాము, ఒకవేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన లేఖ పైన ఏదైనా నిర్ణయం తీసుకుంటాడా, వేచి చూడడమా, లేకుంటే నెక్స్ట్ రాజకీయంగా ఏదైనా అడుగులు వేయడమా అనే దానిపైన రేపు అంతరికంగా. అదే సందర్భంలో జాగృతి ప్రతినిధులతో రేపు భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో రేపు లంచ్ భేటీగా కొనసాగించాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. సో మార్నింగ్ నుంచి లంచ్ భేటీ కొనసాగిస్తూ ఈవినింగ్ వరకు ఆ పూర్తి స్థాయిలో రాజకీయంగా అదేవిధంగా జాగృతిని తిరిగి యాక్టివేట్ చేయడం, లేకుంటే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండాలి, తన ప్రణాళిక ఏంది. ఒకవైపు ఇప్పటికే ఏంటంటే మనం సామాజిక తెలంగాణ అంశం ఎత్తుకున్నాం కాబట్టి దాంట్లో భాగంగా సామాజిక తెలంగాణ అంశానిపై ఎట్లా ఉండాలనే దానిపైన ఒక రూపకల్పన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో రేపు జాగృతి ప్రతినిధులతో భేటీ ముగిశాక సోమవారం నుంచి ఆయా కుల సంఘాలకు సంబంధించి కుల సంఘాలకు సంబంధించి ప్రతినిధులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే రీసెంట్ గా చూసాము జాగృతి ఆధ్వర్యంలో ఇక మొత్తం బీసీ సంఘాలకు సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్ అంశం పైన ఆ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. సో ఒక రకంగా జాగృతికి సంబంధించి పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి 42 రిజర్వేషన్ శాతం గురించి డిమాండ్ చేస్తూ వరుస సమావేశాలు నిర్వహించింది. ఆ యొక్క సంఘాల ప్రతినిధులతో భేటీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఆ నెక్స్ట్ సమావేశాలు ఎలా ఉండాలి, ఏం చేయాలంటే రూపకల్పన చేసిన సోమవారం ఒక మొత్తంగా కూడా ఈ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో సమావేశాలు నిర్వహించాలని తెలుస్తా ఉంది. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి చర్య తీసుకుంటే దానిపైన ఆసక్తికరంగా మారింది. రాధాకృష్ణ, కంటిన్యూ.
యా వైశాలి, మొత్తంగా కూడా సోమవారం నుంచి కవిత కీలకమైన సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో సామాజిక తెలంగాణ ఎజెండాగా ఈ యొక్క జాగృతి ఆధ్వర్యంలో ఈ సమావేశాలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశాల్లో బీసీ సంఘాలకు సంబంధించినటువంటి అదే ఎస్సీ ఎస్టీ అన్ని తెలంగాణలోని వివిధ సామాజిక వర్గాలు అన్నింటినీ కలుపుకొని పోయి ఒక జాగృతి ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి సామాజిక తెలంగాణ ఏర్పాటే సామాజిక తెలంగాణ ఏర్పాటు కోసమే తన కృషి ఉంటుంది, జాగృతి కృషి ఉంటుందని చెప్పేసి ఒక మెసేజ్ పాస్ చేసే ఉద్దేశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే మనం చూసాం, కొద్ది రోజుల క్రితం కూడా ఆ జాగృతి ఆధ్వర్యంలో మొత్తంగా కూడా ఈ సామాజిక తెలంగాణ సంబంధించిన అంశాలు పదే పదే ప్రస్తావిస్తూ వచ్చింది. ఎందుకంటే మేడే రోజు కూడా చూసాం, సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడే రోజు ఆ సామాజిక తెలంగాణ ఇప్పటికీ తెలంగాణ ఏర్పడి దశాబ్ద కాలం అవుతోంది, కానీ సామాజిక తెలంగాణ అనేది మాత్రం ఇంకా ఏర్పడలేదు. సో కొంతమందికి భూమి ఉంది, భూమి ఉన్న వాళ్లకు రైతు బంధు లాంటివి ఇచ్చాము. సో భూమి లేని వాళ్ళ పరిస్థితి ఏంది? సో సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు ఉన్నాయి. సో ద్రవ్యోల్బణకు సంబంధించి అదేవిధంగా తలసరి ఆదాయం గురించి రకరకాల అంశాలపైన పూర్తి స్థాయిలో ఆమె ఒక అవగాహనతో ఇప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో దాంట్లో భాగంగానే జాగృతి సమావేశాల్లో బీఆర్ఎస్ సంబంధించి కాకుండా జాగృతి ఫోరంలోనే ఈ సమావేశాలు నిర్వహించడం, దాంట్లో అమరవీరుల స్థూపము, అదే సందర్భంలో జయశంకర్ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సంబంధించినటువంటి చిత్రపటం ఉండడము, ఇవన్నీ కూడా కవిత విషయంలో కొంత ఆలోచింపజేసే రకంగా ఉన్నాయి. సో ఆ రకంగా సమావేశాలు కొనసాగుతూనే ఈ మధ్యలో ఒక లేఖ రాస్తూ అమెరికా వెళ్ళడం, ఆ లేఖ బయటకు రావడం, ఇవంతా కూడా బీఆర్ఎస్ లో ఒక రకమైన టెన్షన్ వాతావరణం, రాజకీయ గందరగోళం సృష్టించింది. సో దాంట్లో నిన్నటితో ఆ లేఖకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. ఇక నెక్స్ట్ రావాల్సింది కవిత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే దానిపైన ఒక క్లారిటీ రావాల్సింది. సో దాంట్లో భాగంగానే రేపు భేటీలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. సో కవిత కూడా మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా ఉంటూ వచ్చారు. అదే సందర్భంలో బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ వచ్చు. తెలంగాణలో బతుకమ్మ ఆ విషయంలో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తీసుకురావడానికి కవిత పాత్ర కూడా చాలా గొప్పదే అని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ సంబంధించినటువంటి ఈ రోజు వరుసగా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం అదే దానికి ఒక ప్రతీకగా నిలిచింది. కవిత ముందు వరుసలో ఉండే తెలంగాణకు సంబంధించి బతుకమ్మ సంబరాలను ముందు వరుసకు తీసుకెళ్లడానికి, అంటే తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా చేయడంలో ఒక సక్సెస్ అయింది. సో ఆ తర్వాత అనేక అంశాల పట్ల, సామాజిక అంశాల పట్ల ఎప్పటికప్పుడు పోరాడుతూ ఉంటుంది. సో కొంత ఓపెన్ గా ఉంటూ చాలా విషయాల్లో పార్టీతో సంబంధం లేకుండా కొన్ని విషయాల్లో ముందు జాగ్రత్తగా, ఎందుకంటే గతంలో చూసాము అసెంబ్లీ అంబేద్కర్ విగ్రహం కావచ్చు, అదేవిధంగా పూలే విగ్రహం కావచ్చు, ఇలా బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ల అంశం పెట్టుకుని జాగృతి ఆధ్వర్యంలో సమావేశాలు పెట్టుకోవడం చూస్తూ ఉంటే, సో సొంతగా భవిష్యత్తులో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక సొంత రాజకీయ ప్లాట్ఫామ్ పెట్టుకుంటే బాగుంటుందా, సొంత రాజకీయ పార్టీ పెట్టుకుంటే బాగుంటుందా అనే ఒక ఆలోచన చేస్తుందా కవిత అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుందో బయట. ఎందుకంటే ఇటీవల బీఆర్ఎస్ లో జరుగుతున్న అంతర్గతంగా కొన్ని పరిణామాలు కూడా కవిత ఆలోచనలకు అలాంటి దారి తీస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల రజతోత్సవ సభతో వరంగల్లో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించింది బీఆర్ఎస్. సో దాంట్లో ఏకంగా కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్, సో నెక్స్ట్ బీఆర్ఎస్ సంబంధించి వారసుడు ఎవరు, బీఆర్ఎస్ నెక్స్ట్ ఎవరు లీడ్ చేయబోతున్నారో దానిపైన కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత క్లారిటీ ఇచ్చారు. సో కేటీఆర్ ఇక నుంచి బీఆర్ఎస్ సంబంధించి అంత యాక్టివిటీ చూసుకోబోతున్నాడు. ఇక నెక్స్ట్ బీఆర్ఎస్ ను చూసుకునేది కేటీఆర్ అని చెప్పేసి వరంగల్ రజతోత్సవ సభ తర్వాత క్లారిటీ ఇచ్చాడు. సో దాని తర్వాత పరిణామాలే ఇప్పుడు ఒక లేఖ రూపంలో, తర్వాత తద్వారా నెక్స్ట్ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కవిత రాజకీయంగా ఇంకా నేను తెలంగాణ సమాజానికి కొద్దిగా చేయాల్సి ఉంది, అనేక అంశాల పట్ల మనం చాలా క్లారిటీ స్పష్టతగా లేము, ఆ స్పష్టత రావాలంటే ఒక కొత్త వేదిక అవసరం అనే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఆ రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలనుకుంటుంది. అది రాజకీయ వేదిక లేక పొలిటికల్ పార్టీనా, లేకుంటే ఇంకా బీఆర్ఎస్ లోనే ఉంటూ జాగృతి ఆధ్వర్యంలో ఈ సామాజిక తెలంగాణ కోసం పోరాడడం. సరే, ఇక్కడ విషయం ఏంటంటే ఒకవేళ ఆ జాగృతి ఆధ్వర్యంలో చేస్తే మాత్రం, ఎందుకంటే పార్టీకి విరుద్ధంగా ఎజెండా ఉంటే మాత్రం ఖచ్చితంగా పార్టీ నుంచి ఖచ్చితంగా సస్పెన్షన్ కావచ్చు, లేకుంటే క్రమశిక్షణ చర్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఆ పార్టీకి ఎజెండా, ఏ పార్టీ ఆ ఎజెండా ఎత్తుకోకుండా భిన్నమైన ఎజెండా ఎత్తుకుంటే మాత్రం ఖచ్చితంగా వ్యక్తులపైన చర్యలు, ఆ నేతలపైన చర్యలు ప్రతి పార్టీలో చూసాము. సో ఇక్కడ కూడా కవిత అలాంటి ఎజెండా పెట్టుకుంటే మాత్రం భవిష్యత్తులో ఇప్పటి కాకుండా ఆ కవిత ఎత్తుకున్న ఎజెండా ఆమెను పార్టీ ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. సో ఇవన్నీ చూసుకొనే నెక్స్ట్ ఆ పార్టీలో ఉండలేని పరిస్థితి, అదే సందర్భంలో ఆ పార్టీలో ఇక నెక్స్ట్ మంచి పొజిషన్ లో రాజకీయంగా ఉన్నత పొజిషన్ రాలేని పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇటు తన ఏదైతే రాజకీయ ఎజెండా కావచ్చు, సామాజిక తెలంగాణ కావచ్చు, అదేవిధంగా రాజకీయంగా ఉన్నత పదవి రెండు కావాలంటే ఆల్టర్నేట్ పొలిటికల్ ఫోర్స్, ఒకటి పొలిటికల్ పార్టీయా లేకుంటే వేదికనా ఏదోటి ఏర్పాటు చేసుకోవాలనే ఒక ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో పాటుగా ఆమెకు సంబంధించి
సంబంధించిన కొంత అంతరంగికులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, ఇదే ఒక ఆలోచనకు సంబంధించి ఆమె పైన ఒక రకంగా సలహాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది, సూచనలు ఇస్తున్నట్టు తెలుస్తుంది, వాళ్ళందరితో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా మాత్రం బీఆర్ఎస్ లో కవిత అంశం అనేది పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే ఉదయం కూడా మనము ఆ కేటీఆర్ మాటలను బట్టి చూస్తే కూడా ఆ పార్టీకి సంబంధించి అంతర్గతంగా ఎవరికైనా ఒక స్వేచ్ఛ ఉంటుంది, కానీ మాట్లాడే విధానము అదేవిధంగా ఒపీనియన్ షేర్ చేసేది ఒక ప్లాట్ఫామ్ మీద చేయాలి, కానీ బహిరంగ ఇస్తే ఖచ్చితంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి చెప్పడంలో వెనుక ఒక రకంగా పార్టీ కవిత వ్యాఖ్యలపైన ఎలా రియాక్ట్ అవుతుంది అనే దానిపైన ఆలోచన చూడాలి. నెక్స్ట్ కవిత కూడా ఒకవైపు కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత దేవుడు అంటూనే పార్టీలో దయ్యాలున్నాయి, అదేవిధంగా కుట్రదారులు ఉన్నారు, కోవట్లు ఉన్నారనే అంశాన్ని చెప్పారు. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఏం జరుగుతుంది అనేది మాత్రం చాలా ఆసక్తిగా మారింది. సో రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ కవితకు సంబంధించి అంశం రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలక అడుగుపడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కవిత తన పంతా మాత్రం వదిలే పరిస్థితులు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో సమావేశాలు, జాగృతి సమావేశాలు కావచ్చు, సామాజిక పరంగా అంశాలు, సామాజిక తెలంగాణ కోసం ఆ సమావేశాలు కావచ్చు, సో తన ఎజెండా సెట్ చేసుకొని ముందుకు వెళ్లాలనే యోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఒకవేళ కవిత ముందుకు వెళ్తే బీఆర్ఎస్ నుంచి ఎలాంటి యాక్షన్ ఉంటుంది, ఒకవేళ కవిత వ్యాఖ్యలకి ఇప్పటికే కొంత సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. సో నెక్స్ట్ ఎజెండా ఎత్తుకుంటే ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా, లేకుంటే చూసి చూడనట్టు వదిలేస్తుందా, లేకుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలిచి మాట్లాడే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా జరుగుతా ఉంది. సో మొత్తంగా మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించి ఫుల్ ఫోకస్ కవిత ఫ్యూచర్ రాజకీయ పొలిటికల్ కి సంబంధించినటువంటి ఎలా అడుగులు వేస్తుందో నిశ్చితంగా పరిశీలిస్తుంది. అదే సందర్భంలో ఇటు కాంగ్రెస్ బీజేపీ కూడా కవిత ఏం చేయబోతుంది దానిపైన కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికే బీజేపీ సంబంధించిన కీలక నేతలు ఒకవైపు కవిత కాంగ్రెస్ లోకి పోతుందని ప్రచారం చేస్తూ ఉంటే, మరోవైపు బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ చేస్తుందంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ చెప్తా ఉంది. సో ఈ మొత్తం వ్యవహారంలో సంబంధించినటువంటి కవిత కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. తెలంగాణకు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ తో కావచ్చు, ఈ రెండు జాతీయ పార్టీలతో ఒరిగింది ఏం లేదు, తెలంగాణకు లాభం లేదేం లేదు అని చెప్పేసి ఒక క్లారిటీ ఇవ్వడంతో సో ఆ రెండు పార్టీలకి వెళ్లే ఆలోచన లేదు, ఆల్టర్నేట్ పొలిటికల్ ఫోర్స్ ఏర్పాటు చేయడానికి ఆమె ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అదే జరిగితే మాత్రం తెలంగాణలో అతి కొద్ది రోజుల్లోనే త్వరలోనే మరొక కొత్త పార్టీ, ఆ సామాజిక తెలంగాణ ఎజెండాగానే కొత్త పార్టీ కవిత ఆధ్వర్యంలో పురుడు పోసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో కవిత కొత్త ఫాలోయింగ్ ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమం నుంచి ప్రతి జిల్లాల్లో కొంత అనుబంధ ఆయా కార్యవర్గాలు కావచ్చు, జాగృతి కాకుండా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఆమెతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. సో అదే సందర్భంలో వివిధ సామాజిక వర్గ నాయకులు కూడా కొంత టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడిన తర్వాత రాజకీయ భవిష్యత్తు ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఎజెండాగా, సామాజిక తెలంగాణ ఎజెండాగానే ఆ భవిష్యత్తు ఉండబోతుంది, రాజకీయ భవిష్యత్తు ఉండాలనుకుంటుంది. కాబట్టి ఆ దానిలో భాగంగానే ఆయా సామాజిక వర్గ నేతలతో భేటీ అవడం, అదే సందర్భంలో కలిసి వచ్చే నాయకులను ఇటు బీఆర్ఎస్ఏ కాకుండా కాంగ్రెస్ లో కావచ్చు, బీజేపీలో కావచ్చు, ఇతరత్ర బడా నాయకులు ఎవరైనా ఉన్నారా, ఒకవేళ సామాజిక తెలంగాణ ఎజెండాగా ముందుకెళ్తున్నాం కాబట్టి వారి సహాయం తీసుకొని, లేకుంటే ప్రొఫెసర్లు కావచ్చు, ఇతరత్ర నాయకులు కావచ్చు, వాళ్ళందరి సలహా సూచనల మేరకు ఏం చేయాలని దానిపైన ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన తర్వాతనే రాజకీయ భవిష్యత్తు సంబంధించి అడుగులు వేసే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.